అండి పచ్చి కొబ్బరితో స్వీట్ చేస్తున్నాను చూడండి. ఇలా ముక్కలు తీసుకోవాలి. దీనికి మనం పక్కన పంచదార పాకం పెట్టుకోవాలి. ఒక కొబ్బరికాయకి 1/2 కేజీ పంచదార తీసుకున్నాను నేను. దీన్ని కరిగించుకొని ముద్రపాకం వచ్చే వరకు మనం పాకం చేసుకోవాలి. ముద్రపాకం అంటే నేను చూపిస్తాను మధ్యలో మీకు. గిన్నెలో వాటర్ పోసి దాన్ని ఉండలా అయితే కనుక మనకి పాకం రెడీ అయినట్టు నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. చూసారా పాకం దగ్గర పడిపోయింది. దీన్ని మనం గిన్నెలో వేసుకుని చూస్తే ఉండలాగా వస్తుందండి. అలా చేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా తీసుకున్న కొబ్బరితోని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక పక్కన ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకుని ఉంచుకోవాలి. మరిగించిన నెయ్యిని కూడా మనం ఇందులో వేసుకుని కలుపుకోవాలి. చూడండి, మీకు చూపిస్తానని చెప్పానుగా పాకం ఇందాక. ఓకే చూడండి. సో ఇలా రావాలి మనకి. ఇలా వస్తే కనుక మనకి అయిపోయినట్టే. చూసారా? ఓకే, మన పచ్చి కొబ్బరి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఒక ప్లేట్లో వేసుకుని చక్కగా మనం చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది.